Hello everyone, good morning and happy new year all family and friends. Wishing you all happiness, health and success this year. Thank you for all the love and support. Love you all. హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ చూస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 న్యూ ఇయర్లో నా ఫస్ట్ డేని నేను ఎలా స్పెండ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ లైఫ్ని ఫీల్ అయ్యి ఎవ్రీ సింగిల్ మూమెంట్ని ఎంజాయ్ చేసిన ఒక సింపుల్ డే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ లేవగానే మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ టుడే ఎనదర్ న్యూ డే అండ్ న్యూ ఇయర్. ఫోన్ పట్టుకొని డేటా ఆన్ చేసిన వెంటనే సో మెనీ విషెస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఆ మెసేజెస్ చూసిన వెంటనే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. దట్ స్మైల్ స్టేడ్ విత్ మీ ఆల్ డే. ఇట్ హానెస్ట్లీ మేడ్ మై డే స్టార్ట్ బ్యూటిఫుల్లీ. టుడే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను. రెడీ అవుతున్న టైంలో మిర్రర్లో నన్ను నేను చూసుకొని అనుకున్నాను, ఈ ఇయర్ నా కోసం, నా గ్రోత్ కోసం, నా హ్యాపీనెస్ కోసం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని. ఆఫీస్కి వెళ్ళడానికి కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆటోలో వెళ్తున్నాను. నేచర్ కూడా మనకు న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నట్టు ఆ డే 11 AM వరకు ఫాగ్ పడుతూనే ఉంది. ఆఫీస్కి వెళ్ళాక అట్మాస్ఫియర్ ఫుల్ పాజిటివ్గా ఉంది. ఎప్పుడు వర్క్తో బిజీగా ఉండే ఆఫీస్ ఈరోజు చాలా పాజిటివ్ వైబ్స్ని ఇచ్చింది. అందరి ఫేస్లో స్మైల్, బ్రైట్నెస్ ఉంది. ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ గిఫ్ట్స్, ఫ్లవర్ బొకేస్ ఇస్తూ చాలా ఎంజాయ్ చేశాము. మా బ్యాచ్మెంట్స్తో కలిసి కేక్ కట్ చేసి టైం స్పెండ్ చేశాము. అసలు ఆ రోజు వర్కింగ్ డే అని కూడా అందరూ మర్చిపోయి చాలా బాగా సెలబ్రేషన్ చేశాము. నేను ఫస్ట్ టైం ఆఫీస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేశాను. దట్ మూమెంట్ ఐ రియలైజ్ వర్క్ ప్లేస్ కూడా సెకండ్ ఫ్యామిలీలా ఉంటుంది అని. ఐ ఫీల్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ కొలీగ్స్ లైక్ దిస్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ది స్మైల్, సపోర్ట్స్ అండ్ మెమరీస్. న్యూ ఇయర్ కాబట్టి ఆఫీస్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి మాకు డైరీ, పెన్, క్యాలెండర్, స్నాక్స్ గిఫ్ట్గా ప్రొవైడ్ చేశారు. సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాను. నేను ఆఫీస్లో ఎక్కువ కంఫర్టబుల్గా వీళ్ళతోనే ఉంటాను. సో నా ఫస్ట్ డే మూమెంట్స్లో వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళతో మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని లంచ్కి వచ్చేసాను. నిజం చెప్పాలంటే ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మా మధ్య జరిగే కన్వర్జేషన్. మా 4 మెంబర్స్కి డిఫరెంట్ లైఫ్ స్టోరీస్, డిఫరెంట్ లైఫ్ స్టైల్, స్ట్రగుల్స్ అండ్ డిఫరెంట్ థాట్స్. కానీ ఫన్నీ ఏంటంటే ఒకరికొకరు జడ్జ్ చేయకుండా చాలా ప్యూర్గా, క్లోజ్గా ఉంటాము. అండ్ గడిచిన 2025లో కొత్తగా పరిచయమైన వాళ్ళలో ఈ 3 మెంబర్స్ నాకు, నా హార్ట్కి చాలా దగ్గరయ్యారు. లంచ్ చేస్తూనే చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఇట్ వాస్ మోర్ అబౌట్ మెమరీస్, ఎమోషన్స్ అండ్ డ్రీమ్స్, పాస్ట్ లైఫ్, ఓల్డ్ మెమరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అండ్ 2026 న్యూ ప్లానింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నాము. సరస్వతి, మాన్సి, నైమిసా, యూ మేడ్ ఇట్ ట్రూలీ స్పెషల్ బై గివింగ్ మీ దీస్ బ్యూటిఫుల్ మెమరీస్ యూ క్రియేటెడ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, లవ్ అండ్ ది మెమరీస్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. లంచ్ అయిపోయాక గోయింగ్ బ్యాక్ టు ఆఫీస్. ఈవినింగ్ టైంలో మా డిపార్ట్మెంట్లో కేక్ కటింగ్ చేశారు. బట్ మార్నింగ్ నుంచి కేక్ తిని అందరూ బోరింగ్ అయిపోయారు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేసి చెన్నప్పుడు స్వీట్ తెచ్చారు. మీలో ఎంతమందికి తెలుసు ఈ స్వీట్ గురించి? ఈ స్వీట్ ఒడిశాలో ఫేమస్. మీరు ఎప్పుడైనా తినుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆఫీస్ టైం కంప్లీట్ అయ్యాక బయటకి వచ్చి చూస్తే ఆఫీస్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ కలర్స్ చూడగానే మన లైఫ్ కూడా ఇలా కలర్ఫుల్గా ఉండాలి అనిపించింది. మార్నింగ్ నుంచి సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్, విషెస్ అని బిజీగా ఉన్నాను అని నాకు ఇష్టమైన వాళ్ళను, నాకు ఎవ్రీ సింగిల్ మూమెంట్లో సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చే వాళ్ళని మర్చిపోలేను కదా. మార్నింగ్ బిజీ రొటీన్ వల్ల అతన్ని మీట్ అవ్వడం కుదరలేదు. కానీ అతనికి కలవకుండా డే అస్సలు కంప్లీట్ అవ్వదు, పీస్ఫుల్గా ఉండదు. సో నేను అతన్ని కలవడానికి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అతను ఉండే ప్లేస్కే వచ్చేసాను. నేను కలవాలి అనుకునేది నా కృష్ణుణ్ణి, అందుకే నేను ఇస్కాన్కి వచ్చేసాను. ఈరోజు క్రౌడ్ అయితే ఫుల్గా ఉండే. అస్సలు నేను నా కృష్ణుని దర్శించగలనా లేదా అనే డౌట్లో బయటనే కాసేపు ఆగిపోయాను. బట్ బయట నించుని కృష్ణునికి చెప్పాను, ఈరోజు ఎలాగైనా నేను నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని చెప్పి లోపలికి వెళ్ళాను. ఆ క్రౌడ్లో కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాను. అండ్ నా పాస్ట్, నా స్ట్రగుల్స్ అండ్ నా పెయిన్ అండ్ నా హ్యాపీనెస్ అన్నీ అతనికి తెలుసు కాబట్టి నేను ఏది కోరుకోవాలి అనుకోలేదు. అక్కడ 1 అవర్ కూర్చొని అతన్ని నామాన్ని జపిస్తూ మనసులో ఒకటే అనుకున్నాను, ఈ 2026లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాటిని ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్, పేషెన్స్ ఇవ్వండి.
అండ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్లో మీరు నాకు తోడుగా ఉండండి. దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అతని తోడు, అతని ఆశీర్వాదం నా మీద ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అనే నమ్మకం నాకుంది. గడిచిన 2025లో నేను ఒంటరి దాన్ని అని అనిపించినప్పుడల్లా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ నాకు స్ట్రెంగ్త్ని ఇచ్చినందుకు కృష్ణునికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. హరే కృష్ణ, రాధే రాధే. ఇస్కాన్లో ఫైండింగ్ అవర్ లాస్ట్ హ్యాపీనెస్ అనే బుక్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను. హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను. టైం అయితే 9 అవుతుంది. అండ్ ఈ 2026లో నా ఫస్ట్ డే చాలా పీస్ఫుల్గా గడిచింది. అండ్ నాకు నచ్చినట్టుగా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా పీస్గా ఉన్నాను. ఐ హోప్ మీ అందరు కూడా చాలా ఎంజాయ్ చేసుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. పీజీకి రాగానే పీజీలో కూడా బెలూన్స్ డెకరేషన్స్ చేస్తున్నారు. మా ఓనర్ అంకుల్ డిన్నర్, గేమ్స్, గిఫ్ట్స్ అంటూ మాకు సర్ప్రైజ్ చేస్తూ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో మా పీజీ గర్ల్స్తో అలా నైట్ స్పెండ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. కేక్ కటింగ్ చేసి, డ్యాన్స్ చేసి చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఈ రోజు కంప్లీట్ అయ్యాక నాకు అనిపించింది, హ్యాపీనెస్ ఎక్కడో బయట కాదు, మన రొటీన్లోనే ఉంటుంది. మన హ్యాపీనెస్ మనమే చూస్ చేసుకోవాలి. ఎవరో వచ్చి హ్యాపీనెస్ ఇస్తారు అని ఎదురు చూడకుండా మన హ్యాపీనెస్ని మనమే చూస్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఈ 2026లో నేను ఒకటి డిసైడ్ చేశాను. నా మెంటల్ పీస్ నా ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోవాలి. స్మాల్ మూమెంట్స్ని కూడా సెలబ్రేట్ చేయాలి. నెగటివ్ థాట్స్ని అవాయిడ్ చేయాలి అని. ఈ 2026లో మీ రిజల్యూషన్స్ ఏంటో, మీ ప్లానింగ్స్ ఏంటో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ సింపుల్ బిగినింగ్ ఆఫ్ మై 2026, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ డూ కమెంట్. అండ్ నా గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా లేక లక్కీ వీడియోస్ కావాలన్నా ప్లీజ్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను వీడియో చేయడానికి. See you soon in the next vlog. Until then, stay happy, stay peace and take care. Love you all. And once again, Happy New Year. Bye bye.